సొరకాయ తీసుకొని మంచిగా తురుముకోవాలి. సొరకాయ తీసుకొని ఇట్లా తురుముకోవాలి. సొరబూరెలు చేస్తున్నా. ఇగో గ్లాస్ పిండి పోసుకుంటున్నా. గ్లాసున్నర బియ్య పిండి పోసుకుంటున్నా. చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు, పచ్చిమిరపకాయలు 4 ఎల్లిపాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఉండని కారం వేస్తున్నా. కరివేపాకు, ఉల్లిగడ్డలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకున్న మిక్సీలో పట్టుకొని ఇగో జీలకర్ర వేస్తున్నా. మంచిగా సొరకాయతోనే నీళ్లు పోయకుండా సొరకాయతోనే తురిమి మంచిగా కలుపుకోవాలి. బియ్య పిండి నీళ్ళు అస్సలు పోయొద్దు. చూడండి, ఒక సుక్క నీళ్ళు లేకుండా కలుపుకుంటున్నా. ఇగో ఇట్లా కలుపుకోవాలి ముద్దలాగా మంచిగా. పక్కకు పెట్టేసుకోవాలి. కారపప్పలు సొరబూరెలు మంచిగా ఉన్నాయి. మీరు కూడా చేసుకోండి. వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి.